జెంటల్మెన్, ఈ కేసుకి ప్రమోద్కి చాలా లింక్స్ ఉండడం వల్ల బ్యాన్ చేసిన తన రీసెర్చ్కి సంబంధించిన కొన్ని కాన్ఫిడెన్షియల్ విషయాలు మాత్రం నా అధికారాన్ని మీరి మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. ఇది మీడియాకి కానీ పబ్లిక్ కానీ తెలిస్తే పానిక్ అవుతారు. ఎక్స్పెరిమెంట్ పేరు ప్రాజెక్ట్ జెడ్, ప్రమోద్ పరిశోధన. ఒక మనిషిని ఎలా కాపీ చేయాలన్న టెక్నాలజీని కనుక్కునే ప్రయత్నమే ఇది. ఏమంటున్నారు డాక్టర్? ఉదాహరణకి మీరెవరు? సార్, మీరెవరు? కుమార్. ఇప్పుడు మీరెవరు అని మిమ్మల్ని అడిగితే మీరేం చెప్తున్నారు? మీ పేరు చెప్తున్నారు. అది ఎలా జరుగుతోంది? మీ అమ్మా నాన్న మీకు ఆ పేరు పెట్టడం వల్ల, మీ చుట్టూ ఉన్న వాళ్ళు మిమ్మల్ని ఆ పేరుతో పిలవడం వల్ల, అది మీ మెదడులో జ్ఞాపకం ఉండడం వల్ల మీరు అలా అంటున్నారు. ఈ జ్ఞాపకాలే కుమార్ మీరు. అందరికీ ప్రాణం ఒకటే, కానీ జ్ఞాపకాలే వేరువేరుగా ఉంటాయి. మీ జ్ఞాపకాలు మిమ్మల్ని ఇన్వెస్టిగేట్ చేయమని ప్రేరేపిస్తున్నాయి. నాలో ఉన్న జ్ఞాపకాలు నన్ను ఇలా సైంటిస్ట్గా మార్చేశాయి. ఇప్పుడు మీ మెదడుని ఎగ్జాక్ట్లీ అలా బయటికి కాపీలా తీసావంటే అది మిమ్మల్ని కాపీ చేసిన దానికి సమం. మనం జ్ఞాపకాలు అంటున్నవన్నీ బయలాజికల్లీ స్పీకింగ్ మన బ్రెయిన్లో చాలా ఫామ్స్లో ఉన్న రసాయనాలే. ఈ రసాయనాలు ప్రవహించే పాయింట్స్ అన్నీ కనెక్ట్ చేసే డాట్సే న్యూరాన్స్. ఇనీషియల్గా ఈ ఎక్స్పెరిమెంట్ని ఎలక మెదడు మీదే చేశాడు. ఎందుకంటే మనిషి మెదడు ఫంక్షనింగ్ కి ఎలక మెదడు ఫంక్షనింగ్ కి పెద్ద తేడా లేదు. దాని మెదడులో న్యాచురల్ గా ఉత్పత్తి అయ్యే విద్యుత్ శక్తితో పనిచేయగల ఒక సిలికాన్ ఎలక్ట్రానిక్ జెల్ ని ఇంజెక్ట్ చేస్తే ఆ ఎలక్ట్రానిక్ జెల్ లో ఉన్న వేలాది నానో ట్రాన్స్మిటర్స్ మెదడులో ఉన్న ఒక్కొక్క న్యూరాన్ లోకి వెళ్లి చేరుకుంటాయి. వన్స్ కాపీ చేసే ప్రాసెస్ ని యాక్టివేట్ చేయగానే ఆ నానో ట్రాన్స్మిటర్స్ మెదడులో ఉన్న ఫిజికల్ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని ఫైబర్ ఆప్టిక్ కేబుల్ ద్వారా డిజిటల్ గా ట్రాన్స్ఫర్ చేసి ఎలక బ్రెయిన్ ఒక కంప్లీట్ స్ట్రక్చర్ గా ఫామ్ అయి డిజిటల్ గా హార్డ్ డిస్క్ లో కాపీ అవుతుంది. సింపుల్ గా చెప్పాలంటే ఒక పాటల క్యాసెట్ టేప్ లో ఉన్న ఎనలాగ్ సౌండ్ ని సీడీలో రికార్డ్ చేయడం లాంటిది. నారాయణకు ముందున్న సీఈఓ ప్రమోద్స్ ఇన్వెన్షన్ కి బాగా ఇంప్రెస్ అయ్యాడు. ప్రమోద్ ఈ టెక్నాలజీని యూజ్ చేసి మనిషి మెదడుని కాపీ చేయడానికి అప్రూవల్ తీసుకుని దీనికోసమే స్పెషల్ గా ఇన్స్టిట్యూట్ లో ఒక ల్యాబ్ కన్స్ట్రక్ట్ చేయించుకున్నాడు. ఈ పరిశోధన మనిషి మీద చేస్తే వచ్చే ప్రమాదాలు చాలా. ఎక్స్పెరిమెంట్ కొంచెం బెడిసిగుట్టినా పిచ్చివాళ్ళైపోవచ్చు, కోమాలోకి వెళ్ళొచ్చు, లేదా చనిపోయినా ఆశ్చర్యపడక్కర్లేదు. ఒక మనిషి ప్రాణాన్ని కనీసం లెక్క చేయకుండా ఈ ఎక్స్పెరిమెంట్ ఎలాగైనా సక్సెస్ అవ్వాలని రెస్ట్లెస్ గా ఒక ఫైర్ తో పనిచేశాడు ప్రమోద్. చివరికి వేరే దారి లేక తన ప్రాణాన్నే సాక్రిఫైస్ చేసుకుందామని ఆ ఎలక్ట్రానిక్ జెల్ తన మెదడులోనే ఇంజెక్ట్ చేసుకుని తన ఫిజికల్ బ్రెయిన్ ని కంప్లీట్ గా లేటెస్ట్ వైర్లెస్ టెక్నాలజీ ద్వారా ఒక హార్డ్ డిస్క్ లో డిజిటల్ గా కాపీ చేసి సక్సెస్ అయ్యాడు. ఈ బ్యాకప్ ద్వారా మీరు చనిపోయినా మీ మెమరీ తాలూకా కాపీ హార్డ్ డిస్క్ లో ఉన్నంత వరకు మిమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు. ఆల్మోస్ట్ లైక్ మృత్యువుని జయించడం. సార్, ఆ విధంగా ఆర్టిఫిషియల్ సిలికాన్ జెల్ ని మనిషి మెదడులో ఇంజెక్ట్ చేసినప్పుడు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావా? అందుకేగా హీస్ బీన్ రేటెడ్ as one of the topmost scientists in the world. His inventions are much accurate. ఇన్ఫాక్ట్ తను మాతో ఉన్న చివరి రోజు వరకు తను ఇంజెక్ట్ చేసుకున్న ఆ జెల్ తన బ్రెయిన్ లోనే ఉంది. అండ్ హీ వాస్ పర్ఫెక్ట్లీ నార్మల్. ఇన్ఫాక్ట్ మెడికల్ హిస్టరీలో 30 ఏళ్లుగా బ్రెయిన్ లో బుల్లెట్ ఉన్నా బతికిన వాళ్ళు ఉన్నారు. ఈ రీసెర్చ్ తాలూకా నెక్స్ట్ లెవెల్ ఒక మనిషి బ్రెయిన్ లో ఉన్న విద్వత్తుని, ప్రతిభని, జ్ఞాపకాల్ని ఇంకొకరి బ్రెయిన్ లోకి ట్రాన్స్ఫర్ చేయడం ఎలా అన్న టెక్నాలజీని ప్రమోద్ ఫార్ములేట్ చేశాడు. కానీ ప్రమోద్ బ్యాడ్ లక్. ఆ టైంలో ఉన్న సిఆర్ఓ మారి నారాయణ కొత్త సిఆర్ఓగా అపాయింట్ అయ్యాడు. ఈ రీసెర్చ్ని ముందుకు తీసుకెళ్ళడానికి నారాయణన్ని అప్రూవల్ అడిగినప్పుడు ఒకరి బ్రెయిన్లో ఉన్న డేటాని ఇంకొకరి బ్రెయిన్లోకి ఇంపోజ్ చేయగలిగితే దాదాపు మరణాన్ని జయించినట్టే. వాట్ క్రాప్ ఇస్ దిస్? క్రాప్? యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు? ముందు నీకు ఇందులో ఏం అర్థమైందో చెప్పు. నువ్వా మినిస్టర్ రికమెండేషన్ క్యాండిడేట్వి? జెంటిల్మెన్, రిలాక్స్. లెట్ దెమ్ బోత్ డిస్కస్. నో మోర్ ఆర్గ్యుమెంట్స్. సైన్స్ మ్యాన్ కైండ్కి హెల్ప్ఫుల్గా ఉండాలి కానీ ప్రమాదకరంగా ఉండకూడదు. నేను రిజైన్ చేస్తున్నాను. నేను మీలా రోజు జీతం కోసం ఇన్స్టిట్యూట్కి వచ్చే రకం కాదు. ప్రతి రీసెర్చ్కి, ప్రతి అప్రూవల్కి వీళ్ళని అడుక్కోవాల్సిన అవసరం లేదు. దీన్ని ఎలా డీల్ చేయాలో నాకు తెలుసు. ప్రమోద్ ఆ తర్వాత మా డిపార్ట్మెంట్ తాలూకు మినిస్టర్ను కలిసి ఈ ప్రాజెక్ట్ గురించి ఇంప్రెస్ చేయాలనుకున్నాడు. ఈశ్వర, ప్రాజెక్ట్ జెడ్ మొదలెడతారా? అవును, ఏ నమ్మకంతో ఈ ప్రాజెక్ట్ని నేను రికమెండ్ చేస్తానని మీరు నా దగ్గరకు వచ్చారు? సార్,
ఈ ప్రాజెక్ట్ జెడ్ ద్వారా మీరు 1000 ఏళ్లు బతికేలా చేయగలను. ఓ మన అబ్దుల్ కలాం గారి బ్రెయిన్ శాంపుల్స్తో ఆయన్నే మనం మళ్ళీ రీక్రియేట్ చేయొచ్చు. కానీ నారాయణ లాంటి ఇన్కాపబుల్ పర్సన్స్ని మీరు సిఆర్ఓగా ప్రమోట్ చేయడం వల్లే మన దేశంలో సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ అవడం లేదు. ఆపు ఆల్రెడీ మీ సైన్స్ అండ్ టెక్నాలజీ శాటిలైట్ లెవెల్ వరకు ఎదిగింది. ఇవాళ ఉన్న 3G 4G వల్ల నీకు నాకు ఉన్న ప్రైవసీ కూడా పోయింది. ఒకవైపేమో శాటిలైట్ ద్వారా తిన్నగా మన ఇంటి బాత్రూమ్ లో కూడా చొరబడుతున్నారు. నువ్వేమో ఏకంగా ఇంకొకటి బుర్రలోకే చొరబడదాం అనుకుంటున్నావు. ఎంత భయంకరమైన ఆశరా నీది. మనిషివేనా నువ్వు? ఇది చెప్పు. ఇంకొకటి ఐడెంటిటీని అరెస్ట్ చేసి వాళ్ళు బతకాలనుకుంటున్నావే, అది 1000 సంవత్సరాలు. చావంటే నీకు అంత భయం అట్రా? మీ రీసెర్చ్ ట్రయల్ వల్ల ఒకటి ఇండెఫినెట్ కోమాలో ఉన్నాడే, అది మీ రిపోర్ట్లో ఉందా? మీలాంటి వాళ్ళను కరెక్ట్ గా సూపర్వైజ్ చేసి రిపోర్ట్ చేయడానికే మిస్టర్ నారాయణ్ని నేనే రికమెండ్ చేశాను సిఆర్ఓగా. అవును, సైంటిస్ట్ అంటే ఏంటి? సైన్స్ ని మిస్యూజ్ చేయడమా? సైకో అట్రా నువ్వు? ఆ కాలంలోని సిద్ధులు గుర్తున్నారట్రా నీకు? ఒకరు ఇంకొకరి శరీరంలోకి దూరిపోయేవారట, కానీ ఆ పరకాయ ప్రవేశ రహస్యాన్ని ఎవరికి చెప్పకుండా పోయారట. ఎందుకో తెలుసా? నీలాంటి వాళ్ళు దాన్ని తప్పుగా ఉపయోగించకూడదని. పెద్ద పెద్ద ఫారెన్ కంపెనీస్ ఈ ప్రాజెక్ట్ మీద ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో మీకు తెలుసా సార్? ఏంటి మహా మేధావిననే పొగరుతో మాట్లాడుతున్నావా? ఏదైనా మార్చడం ఆ దేవుడి వల్లే అవుతుంది, కానీ నువ్వే దేవుళ్లా మారాలనుకోకూడదు. ఏంటి అర్థం కాలేదా? రాను రాను రాజకీయ నాయకులు ఏం మాట్లాడినా ఎవరికి అర్థం కావట్లేదు. నిన్ను వదిలితే నా బుర్రలోకి నువ్వే దూరి ఈ ప్రాజెక్ట్ ని నువ్వే ఓకే చేసుకుంటావు. అందుకని ఇప్పుడే మిస్టర్ నారాయణకి కాల్ చేసి ఈ ప్రాజెక్ట్ ని బ్యాన్ చేయమంటాను. ఇది అర్థమైందా? అవుట్. ఆ తర్వాత మాతో కాంటాక్ట్లో లేడు. ఒకరోజు చనిపోయాడన్న వార్త మాత్రం వచ్చింది. ఇప్పుడు మీరు చెప్పేదాన్ని బట్టి అతను జయించుండాలి మృత్యువుని. అది సాధ్యమేనా సార్? అది అతన్నే అడగాలి. తన షూ ఇప్పి దాని మీద కాలు పెట్టుకునే స్టైల్ కానివ్వండి, సిగరెట్ని లెఫ్ట్ హ్యాండ్తో కాల్చే స్టైల్ కానివ్వండి, అది అచ్చం ప్రమోద్ స్టైల్ అండి. మీ పాస్వర్డ్ యూజ్ చేసి ఆథరైజ్ చేసి తీసుకొచ్చాను ఇట్స్ డాక్టర్. ఓకేమా, నేను చూసుకుంటాను. ఇది కొత్త రకం ట్రూత్ సీరం. ట్రూత్ సీరంలో LSD కలిస్తే ఎంత పవర్ఫుల్గా ఉంటుందో ఇది అలా ఉంటుంది. నిజం చెప్పించే మందు ఇండియాలో ఇంతవరకు ఎవరి మీద ఉపయోగించలేదు, ఎందుకంటే చట్టపరంగా పర్మిషన్ లేదు. అందుకని ఈ మందు ప్రభావం వల్ల అతను నిజం చెప్పినా సరే మన కోర్టు వాళ్ళు ఆమోదించరు. ఈ కేసు కోర్టు చట్టాలకు అతీతంగా ఉంది. మనం నిజాన్ని కనిపెట్టడమే ముఖ్యం. ఓకే సార్, గో హెడ్. Okay. కేర్ఫుల్. ఇది ఆయన మీద ఒక్కసారి ఉపయోగించగలం. ఓకే. మళ్ళీ ఉపయోగించాలంటే కొన్ని రోజులు పడుతుంది. ప్రమోద్, నేనెవరో తెలుస్తోందా? నీ కలీగ్ శ్రీరామ్ని. వింటున్నావా? నీ మరణం సహజమైందా లేదా ఆత్మహత్య? సూసైడ్. ఎందుకు ఆత్మహత్య చేసుకున్నావు? చెప్పు ప్రమోద్. వెయిట్, మందు పవర్ని అడ్డుకుంటున్నాడు. ఎక్కువ టైం లేదు. నీ మెదడు తాలూకు కాపీని ఇంకొకరి మెదడులో ఎలా ఇంపోజ్ చేయగలుగుతున్నావు? ఆ మనిషి మెదడుని ఎలా టేక్ ఓవర్ చేయగలుగుతున్నావు? నా బ్రెయిన్ తాలూకు డిజిటల్ బ్యాకప్ని ఇంకొకరి బ్రెయిన్లో ఇంపోజ్ చేశా. నేను సెలెక్ట్ చేసుకున్న మొదటి వ్యక్తి దీనా, నా జిమ్ ట్రైనర్. తన మెదడులో ఎలక్ట్రానిక్ జెల్ ఇంజెక్ట్ చేసి దాని ద్వారా వేలాది 7th జనరేషన్ స్మార్ట్ నానో ట్రాన్స్మిటర్స్ని దీనా బ్రెయిన్లో ఉన్న న్యూరాన్స్లోకి చేరుకునేలా చేస్తా. ఇమ్మీడియట్గా
హార్డ్ డిస్క్లో ఉన్న నా డిజిటల్ జ్ఞాపకాలు ఆ ట్రాన్స్మిటర్స్లో కాపీ అవుతాయి. స్పృహలోకి వచ్చినప్పుడు వాడు ఎప్పటిలాగే మామూలుగా ఉంటాడు. నా పరిశోధన సక్సెస్ఫుల్లా కాదా అని నేను కనిపెట్టడానికి ఆత్మహత్య చేసుకున్నాను. నేను చనిపోయే చివరి క్షణాల్లో నా బ్రెయిన్లో ఉన్న నానో ట్రాన్స్మిటర్స్ దీనా బ్రెయిన్కి సిగ్నల్స్ పంపించి కాపీ చేసే ప్రాసెస్ యాక్టివేట్ చేస్తుంది. దాని ఫస్ట్ స్టెప్ ఏంటంటే కావాల్సినంత ఎలక్ట్రికల్ షాక్ని ఆ ట్రాన్స్మిటర్స్ బ్రెయిన్కి పంపి దీనా జ్ఞాపకాలను నాశనం చేస్తుంది. వెంటనే ఆ ట్రాన్స్మిటర్స్లో ఉన్న నా డిజిటల్ జ్ఞాపకాలు దీనా బ్రెయిన్లో కాపీ అవుతాయి. వాడు స్పృహలోకి వచ్చి కళ్ళు తెరిచేటప్పుడు వాడిలో నేనే ఉంటాను, ఒక కొత్త మనిషిలా. నేను ఇంకొకరు బాడీలో ప్రాణాలతో ఉన్నంత వరకు ల్యాబ్లో ఉన్న హార్డ్ డిస్క్లో నా ప్రస్తుత జ్ఞాపకాలు లైవ్గా అప్డేట్ అవుతూ